నిత్యమైనది. మా కొరకు చేసిన త్యాగం తండ్రి అది వర్ణించలేని కనుక, కలము రాయలేని ప్రేమ కలువరి యేసయ్య ప్రేమ. అటువంటి ప్రేమ నా కొరకు సిద్ధపడినందుకై స్తోత్రాలు, ప్రాణమిచ్చినందుకై స్తోత్రాలు, ధారపోసినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఆ ప్రేమ చేత నాకు కలుగజేసిన వరాలు, ఆశీర్వాదాలు, రక్షణ, రెండవది సహవాసము, మూడవది నిత్యరాజ్యములో స్థానము. ప్రభా, ఇంత గొప్ప ఆశీర్వాదాలు నా కొరకు సిద్ధపరిచినందుకు మిమ్మల్ని ఘనపరుస్తూ, ఇంత గొప్ప మేలు చేసిన మీకు ఏమిచ్చినా రుణము తీర్చుకోలేను. విరిగి నలిగిన హృదయముతో కొద్ది స్తుతి ఆరాధన యేసు నామములో మీ పాదాలకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సమయంలో మనము దేవుణ్ణి ప్రేమించడం ద్వారా కలిగే ఆశీర్వాదాలు నేర్చుకున్నాం. తిరిగి మనము దీవెనలు పొందడానికి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు రావడానికి ఏ విధంగా ఉంటే మనము ఆశీర్వాదాలు పొందగలము ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. అందరం కలిసి ఈ భాగాన్ని చూద్దాము. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరొక మాట 32వ వచనం. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడును కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ యొక్క సమయంలో చదవబడిన వాక్యాన్ని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాం. ఈ లోకంలో మేము పడిపోకూడదని, పతనమైపోకూడదని, నశించి నరకానికి వెళ్ళకూడదని మీరు మాకు ఈ లోకంలో బ్రతకడానికి కావలసిన జాగ్రత్తలు వాక్యములు రాసిపెట్టి, వాటిని మేము చదువుకొని మేము భయభక్తులు కలిగి జీవించుట కొరకై మాకిచ్చిన జీవవాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు, పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి స్తోత్రాలు. నాయన, ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీరు మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా. మరణం అనేది దుష్టులకు మాత్రమే వస్తుందా? నీతిమంతులకు రావడం లేదా? వస్తుందా, రావట్లేదు? చెప్పండి. మరణమునకు భేదం లేదు, మరణానికి మర్యాద లేదు. మరణానికి ఏమి లేదు చెప్పండి. మర్యాద అంటే నిన్నొక రకంగా నన్నొక రకంగా చూసేటటువంటిది లేదు. అయితే కులము లేదు, మతము లేదు, జాతి లేదు, భేదం లేదు, రాష్ట్రం లేదు, లేకపోతే చిన్న గ్రామం అని లేదు, లేకపోతే పెద్ద సిటీ అని లేదు కదా. మంచు పర్వతాల్లో ఉన్నవాళ్ళు, సముద్ర తీరంలో ఉన్నవాళ్ళు, నదీ ప్రాంతంలో ఉన్నవాళ్ళు, చెరువుల పక్కన ఉన్నవాళ్ళు, తర్వాత పర్వతాల మీద నివసించేవాళ్ళు, భూ దిగంతాలలో అడవి ప్రాంతాలలో నివసించేవాళ్ళు, రకరకాలైనటువంటి ప్రజలు, ప్రపంచంలో మానవులు, జీవరాశులుగా పిలువబడినటువంటి మానవులలో ప్రతి ఒక్కరికి మరణము సంప్రాప్తమవుతుంది.
అర్థమైందా? దేవుని నమ్మిన వారికి, దేవుని నమ్మని వారు కూడా మరణం పొందుతారు. అయితే ఇక్కడ మరణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా. ఇక్కడ క్రైస్తవుల గురించి మనం ఆలోచన చేయాలి. యేసు ప్రభుని నమ్మినటువంటి వారిని గురించి మనం ఆలోచన చేస్తే ఇక్కడ దేవుడు ఏ మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు? దుష్టక్రియలు చేసినా, నీతి క్రియలు చేసినా ఈ లోకంలో మరణం అనేది మానవునికి సంప్రాప్తమవుతుంది. కాబట్టి మరి ఇంకెందుకు మానవుడు దిద్దుకోవాలి, ప్రవర్తన మార్చుకోవాలి అని అంటే ఇక్కడ రెండవ మరణము గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఒక మనిషి తల్లి గర్భములో జన్మించిన జన్మ ఒకటి, రక్షణ పొందిన తర్వాత జన్మించిన జన్మ ఒకటి. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను పుట్టినవాడు రక్షించబడినవాడు. అయితే ఇతడు మొదటి మరణాన్ని పొందుతాడు, కానీ రెండవ మరణమైన అగ్నిగుండము నుంచి తప్పించబడతాడు. వాక్యం అదే చెబుతుంది. చూడండి, మానవుడు మొదటి తల్లి గర్భంలో జన్మించిన తర్వాత రెండవ జన్మ ఎవరైతే పొందరో, అంటే నీటి బాప్తిసం పొందకుండా, రక్షణ అనేది లేకుండా, యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించకుండా ఎవరైతే మరణిస్తారో అటువంటి వారి గురించి మాట్లాడుతూ వారు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతకడమే నాకు సంతోషం. దేవుని సంతోషపెట్టే కార్యం ఏంటంటే మానవుడు తన ప్రవర్తనను దిద్దుకొని బ్రతకడం. మరి రక్షించబడిన వాడు కూడా మరణిస్తానని చెప్తున్నారు కదయ్యా, మరి ఇక నేనెందుకు ప్రవర్తన దిద్దుకోవాలి అనేది ఇక్కడ క్వశ్చన్. అవునా కదా? నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, బైబిల్ కొనుక్కున్నాను, చక్కగా ప్రార్థనకు వస్తున్నాను, ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నా, మనస్సును జాగ్రత్తగా ఉంచుకుంటున్నాను. మరి నాకెందుకు ఇంకా ప్రవర్తన దిద్దుకొని జీవించడం అని మనం ఆలోచన చేయొచ్చు. మంచిదే, కానీ మనమున్నది లోకంలో. మనమున్నది ఎక్కడ చెప్పండి? లోకంలో ఉన్నాం కనుక కాస్తో కోస్తో మురికి మనకు అంటుతుంది. అవునా కదా? ద్రాక్ష పండ్లు తిన్నప్పుడు ఏమవుతుంది? పండ్లు పులుస్తాయి పులవ. ఎవరు ద్రాక్ష పండ్లు తింటారో వారి పండ్లే పులుస్తాయి అన్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథం. ద్రాక్ష పండ్లు ఎవరైతే తింటారో 31వ అధ్యాయం 30వ వచనం, ప్రతివాడును తన దోషము చేతనే మృతి నందును. ఇర్మియా 31:30. ప్రతివాడు తన దోషము చేతనే మృతి నందును, ఎవడు ద్రాక్ష కాయలు తినునో వాని పళ్ళే పులియను. నేనేమైనా సొంతగా రాసుకొచ్చి చెప్తున్నాను ఇక్కడ? మీ గ్రంథంలో అదే ఉంది, నా గ్రంథంలో అదే ఉంది. అంటే ఇక్కడ ఎవడు ద్రాక్ష పండ్లు తింటాడో అంటే అర్థం ఏంటి? ఎవడు పాపం చేస్తాడో వానికే శిక్ష అనేది మరణం. అర్థమైంది? దేవుడే ప్రపంచంలో మనుషులు దేనికి భయపడకపోయినా చావుకు తప్పకుండా భయపడతారు. ఎందుకంటే చావు అంటే అందరికి ఇష్టం ఉండదు. ఇష్టం ఉంటుందా చెప్పండి? ఎవరికి ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు అని అంటే ఆ రోజు నుంచి లోకాన్ని విడిచిపెట్టాలి, మన కుటుంబాన్ని విడిచిపెట్టాలి, మన ఇంతవరకు మనం పెంచుకున్న ఈ శరీరాన్ని కూడా విడిచిపెట్టాలి. అర్థమైంది? ప్రతిరోజు సబ్బుతో దీన్ని శుభ్రపరుస్తూ మంచి మంచి వస్త్రాలు ధరింపజేస్తూ చక్కగా దీనికి ఛార్జింగ్ అంటే భోజనం పెడుతూ నీళ్లు దాపిస్తూ చక్కగా ఏ దెబ్బ తగిలినా చిన్నగా చూసుకుంటూ ఎంతో జాగ్రత్తగా అపురూపంగా చూసుకుంటున్న ఈ శరీరాన్ని కూడా నువ్వేం చేయాలి తెలుసా? ఇక్కడ విడిచిపెట్టాలి.
లోకాన్ని విడిచిపెట్టాలి, బంధువులు విడిచిపెట్టాలి, రక్త సంబంధాలు విడిచిపెట్టాలి. ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? మనకంటే ముందు చనిపోయిన వాళ్ళ పక్కకు మనం వెళ్ళిపోవాలి. లేకపోతే ఎక్కడో పారేస్తారు, అది వేరే సంగతి. అయితే వాక్యం ఏం చెప్తుంది? ఈ చావు అనేటటువంటిది క్రైస్తవునికి ఉందా లేదా? క్రైస్తవునికి కేవలము ఈ యొక్క నిద్ర అనగా శరీరంలో, ఇప్పుడు మనం ప్రతిరోజు పడుకుంటున్నామా, లేస్తున్నామా? ప్రతిరోజు రోజు పడుకుంటున్నారా? మంచిది. కొంతమంది పగలు కూడా నిద్రపోతూ ఉంటారు కదా, అలసిపోయి వచ్చినప్పుడు. మంచిది. ప్రతిరోజు రాత్రి మనం నిద్రిస్తున్నాం. ఇది దేనికి గుర్తుగా ఉందంటే దీర్ఘకాలిక మరణానికి, అంటే శాశ్వత నిద్ర. ఒకానొక రోజు ఇలాగే మనం పడుకోబోతున్నాం, ఇలాగే మనము ఉంటాం, అంతే. మనకేం తెలీదు. బయట ఎవరో తిరుగుతూ ఉంటారు, లేకపోతే శబ్దాలు చేస్తారు, ఆటో వాడు వస్తాడు, అమ్ముకునే వాడు వస్తాడు, రకరకాలైన వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. కానీ మనకు ఏమీ తెలియదు లోపల. ఇక పూర్తిగా చనిపోతే ఎట్లా ఉంటుంది? ఈ ప్రాణాన్ని విడిచిపెడితే కదిలిచ్చినా మనం కదలము, అందరూ వచ్చి గోజాడినా మనము లేవము. అయితే వాక్యం చెబుతుంది ఈ మరణాన్ని గురించి దేవుడు మాట్లాడటంలా. ఇది ప్రతి ఒక్కరికి. కానీ రెండవ మరణమైన అగ్నిగుండము, ఇది భయంకరమైనది. దానికి భయపడాలి మనం. అర్థమైందా? దేనికి భయపడాలా? రెండవ మరణానికి భయపడాలా. రెండవ మరణం ఏంటి? అగ్నిగుండం, పాతాళం. అక్కడికి వెళ్ళకూడదు. చనిపోయిన తర్వాత మనము సరాసరి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి, కానీ నరకానికి త్రోయబడకూడదు. ఇక్కడ బైబిల్లో రాయబడింది, యూదులు, ఇశ్రాయేలు ప్రజలు వారికి ఏ విధంగా దుష్టులైపోయారో ఆ దుష్టులను దేవుడు మార్చడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ప్రవక్తను పంపించాడు, యెహెజ్కేలు ప్రవక్తను పంపించి నువ్వు ద్రాక్ష పండ్లు తింటే నీ పండ్లు పులుస్తాయి, నువ్వు పాపం చేస్తే నువ్వే చచ్చిపోతావు. కాబట్టి ఇక్కడ మనకు అవసరమైంది ఏంటంటే కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ అంటారు దీన్ని. ఏమంటారు? ఒక రాజు ఉన్నాడు అనుకోండి. సామెతల గ్రంథం చదవండి, 16వ అధ్యాయం. సామెతలు 16 32వ వచనం. గొప్ప పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును ద ఓన్ మైండ్ అంటే ఏంటి? నీకేమన్నా మైండ్ పనిచేస్తుందా అంటారు, అంటే బుర్ర పనిచేస్తుందా అంటారు, మనసు ఏమన్నా పనిచేస్తుందా అంటారు. తన మనస్సును స్వాధీనం చేసుకోవాలి. మనం ఏం చేయాలి తెలుసా? మన మనస్సుని అదుపులో పెట్టుకోవాలి. అదుపులో పెట్టుకోకపోతే ఇది ఏం చేస్తా తెలిసినా మిడిచిపడుతుంది. ఎందుకంటే ఈ మనసుకు చాలా కోరికలు ఉంటాయి, రకరకాలుగా పరిగెడతా ఉంటుంది లోకంలో. చూసిందల్లా కొనాలనిపిస్తుంది, చూసిందల్లా తినాలనిపిస్తూ ఉంటుంది. అంత ఆరాటం ఈ శరీరానికి. వాక్యం చెబుతుంది, తన మనస్సును ఎవరైతే స్వాధీనపరుచుకుంటారో వాళ్ళు నిజమైనటువంటి ఎవరంట? శ్రేష్ఠుడు. ఇంకొక మాట చూద్దాం, 25వ అధ్యాయం 28వ వచనం చూడండి. 25:28. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేనివాడును అంతే. ప్రాకారం లేకపోతే ఏమవుద్ది? ఊరు పాడైపోద్ది, పట్టణం పాడైపోద్ది. కంచె లేకపోతే నారుమడి ఉంటుందా? చెప్పండి, నారుమడి ఉంటుందా? నారుమడి మనమైతే మన చుట్టూ ఒక కంచె కావాలి. మన చుట్టూ కంచె లేకపోతే ఏమైపోద్ది? ఈ మొక్క బతకదు.
మొక్క బతకాలంటే కంచె అవసరం. యోబు దేవుని యందు భయభక్తులు గలవాడు కనుక దేవుడు అతని చుట్టూ ఒక కంచెను వేసినట్లుగా మనం చూస్తాం. 1వ అధ్యాయము 10వ వచనం. యోబు గ్రంథం చూడండి. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా. చుట్టూ కంచె వేసితివి కదా. కంచేశాడంట దేవుడు యోబు చుట్టూ, తర్వాత తన కుటుంబం చుట్టూ, తనకు కలిగిన వారందరి చుట్టూ కంచె వేసేసి. నీకు ఆ కంచె ఉందా? నువ్వు కంట్రోల్గా ఉంటున్నావా? భద్రపరచబడుతున్నావా? సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా అవసరం. దేవుని పిల్లలమైన మనకు అది తక్కువైంది, అది కొరతగా ఉంది. అందుకే ప్రభు చెప్పాడు, జాగ్రత్త జాగ్రత్త. ఈ జాగ్రత్త ఎందుకో తెలుసా? ఇక్కడ నిన్ను కాపాడటానికి కాదు, అక్కడ నిన్ను కాపాడటం కొరకు. ప్రవర్తనను దిద్దుకొని బ్రతకాలి. అంటే చేంజ్ యువర్ క్యారెక్టర్. నీ ప్రవర్తన మార్చుకోవాలి. ఇప్పటి వరకు ఒక రకంగా నడుస్తున్నావు, ఈ రోజు నుంచి దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టమైన వారుగా నువ్వు బ్రతకడానికి ఇష్టపడాలి. నీతిమంతుడు కదా, ఏం పర్వాలేదు, నేను ఒక చిన్న తప్పు చేస్తే ఏమన్నా అవుద్దా, దేవుడు చూస్తాడా, లేకపోతే దేవుడు క్షమిస్తాడులే అని ఏమంటారు, అనాలోచనగా నువ్వు తప్పు చేసావంటే ఏమైందో తెలుసా? చూడండి, హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? అతడు బ్రతుకుతాడా? మరి నీతిమంతుడు నీతిని విడిచిపెట్టి పాపం చేస్తే మరి ఈయనకేంటి? నీతిమంతుడికి కూడా దుష్టులు ఏ విధమైన మరణాన్ని దుష్టులు పొందుతారో నీతిమంతుడికి కూడా అది. అందుకే వాక్యము ఖండితంగా చెబుతా ఉంది, అతడు చేసిన పాపాన్ని బట్టి. ఇంకొక మాట ఏంటంటే, ఇతనికి ఇంకొక పేరు పెట్టాడు, విశ్వాసఘాతకుడు, నమ్మక ద్రోహి. విశ్వాసఘాతకుడు అంటే ఏంటి? నమ్మక ద్రోహి. అంటే యేసు ప్రభు నమ్మినట్టే నమ్మాడు, మరలా నమ్మక ద్రోహం చేస్తున్నాడు. నమ్మటానికి నమ్మాడు కానీ తప్పులు చేయటం కామన్ అయిపోయింది. అదే కొనసాగిస్తూ ఉన్నాడు, అదే తప్పును పదే పదే మరలా చేస్తూ ఉన్నాడు. మరలా దీనికి పైపెచ్చు తనకు అనుకూలంగా పాటలు కూడా పాడతాడు అనమాట. ఎరిగి ఎరిగినే చెడిపోతిని. ఏంటంట? ప్రభు నాకు తెలుసు నాయన, తెలిసే పాపం చేశానయ్యా. యేసుని గాయము రేపితిని. ఎరిగి నేను చెడిపోయాను. యేసుని గాయాలు మరలా రేపుతున్నాను, మరలా సిలువ వేస్తున్నాను, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తా ఉన్నాను. మరి నా పరిస్థితి ఏంటి? నీ రక్తంలో కడగబడ్డాను, మందిరానికి వస్తున్నాను, పరిశుద్ధుల సహవాసం ఉంది, నీ సహవాసం ఉంది, బెడ్ బ్రేకింగ్ చేస్తున్నాను, రొట్టెలో మాంసం పాలు పొందుతున్నాను, అన్నిట్లో బాగానే ఉంది, కానుకలు ఇస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, బాగానే నడుస్తున్నారు. కానీ నా బుద్ధి ఏమైపోతుంది తెలుసా? వంకర అయిపోతా ఉంది. ఏమైపోతుంది? పాము వంకరగా తిరిగితేనే ముందుకు పోయింది. అవునా కదా? పాము యొక్క గుణం ఏంటో తెలుసా? వంకరతనం. అది ముందుకు పోవాలంటే వంకరగా తిరగాలి. మరి క్రైస్తవులు వంకర బ్రతికేనా? ఇంటి దగ్గర నువ్వు ఎలా ఉంటున్నావు? ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు? చెప్పండి. దేవుడు అడుగుతున్నాడు. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేస్తే అతడు విశ్వాసఘాతకుడు. బ్యాక్ స్లైడింగ్ అంటారు దీన్ని. విశ్వాసఘాతకులు.
వెనుదిరిగి ద్రోహం చేసిన వాళ్ళు ద్రోహి అంటారు కదా. ఇస్కరియోతు యూదా యేసుప్రభుని అప్పగిస్తే అందరూ ఆయన ద్రోహి ద్రోహి అన్నారు. మరి మనం ఏం చేస్తున్నాం? ఆయన ఒక్కసారి అప్పగించాడు, కానీ మనం ప్రతిరోజు అప్పగిస్తున్నాం. మనం ప్రతిరోజు సిలువ వేస్తున్నాం, ప్రతిరోజు గాయాలు రేపుతున్నాం, ప్రతిరోజు ఈటతో పొడుస్తూ ఉన్నాం, చెయ్యకూడని తప్పులు చేస్తూ. పులి స్టాప్ పెడతారా, కామా పెడతారా? చెప్పండి. పులి స్టాప్ పెడితే అయిపోయినట్టు, కామా పెడితే ఇంకా ఉన్నట్టు. అర్థమైందా? చెప్పండి. ప్రభు చెబుతున్నాడు, చెడిపోయిన మనస్సు. ఈ మనసు ఎట్లా ఉందో చెప్పండి? చెడిపోయింది. ఈ చెడిపోయిందంటే ఏమైంది? దీనికి రోగం వచ్చింది. ఈ మనసు బాగు చేసే డాక్టర్ ఉన్నాడా? చెప్పండి. ఉన్నాడా? అందుకే వాక్యంలో ఏం రాయబడిందంటే కీర్తనలు 19లో 12 వచ్చిన చదవమ్మా. 19:12. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పును క్షమించి నన్ను నిర్దోషిగా. తన పొరపాటు కనుగొనగలిగాడే గొప్పవాడెవడు. ఎదుటి వాళ్ళ తప్పులైతే అబ్బో భలేగా పోసగుచ్చినట్టు చెప్తాం మనం. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి, నీకు తెలుసా, ఆమె గుర్తు లేకపోయినా నీకు తెలుసా అంటాం కదా. ఎందుకంటే మనకేం పని లేదు, మనకేం లేదు, ఏం పని లేదు. తెలుసా ఏమైంది ఏంటంటే, ఇక అక్కడ బిందె అక్కడ పెట్టేసి, కుండ అక్కడ పెట్టేసి, అత్యవసరమైన పని అక్కడ పెట్టేసి, ఈ లోపల అత్యవసరమైన ఫోన్ వచ్చినా కానీ ఏం చేస్తాం? దాన్ని స్విచ్ ఆఫ్ చేసేస్తాం. అంత ఇంపార్టెంట్ అనమాట. ముసలమ్మ ముచ్చట్లు, లోక సంబంధమైన కొండెములు. కొండెములు అంటే ఒకళ్ళ మీద ఒకరు చెప్పుకునే, లేని వార్తలు పుట్టించడం, తర్వాత ఉన్నదానికి కలిపి ఇంకొంచెం చెప్పడం. మసాలా అంటారు చూడు, మసాలా వేసి చెప్పడం అన్నమాట. ఇలాంటివి నేర్చుకోవద్దు. ప్రభు చెబుతున్నాడు, చెడిపోయిన మనస్సు ఏమవుతుందంటే శరీరాన్ని పాడు చేస్తుంది. ఇప్పుడు కుళ్ళిపోయిన పండ్లు మంచి పండ్ల మధ్యలో పెడతామా? అది పాడైపోయిందంటే పొద్దున్నే తీసి అన్నీ ఏరి అవతల పడేస్తాం. ఒకవేళ రాత్రి కొనుక్కొచ్చుకున్నాం అనుకో, ఒకటి డాగ్ వచ్చింది, మచ్చలు వచ్చేసినాయి, దాన్ని ఏం చేస్తాం? ఇది అట్లాగే ఉంచేద్దాం, లేకపోతే ఒక పక్క కోసుకొని తిందాం. అట్లా కాదు. అది ఉండటం వల్ల మిగిలిన పండ్లకు ఎఫెక్ట్. చెడిపోయిన మనస్సు నీ శరీరంలో ఉండడం వల్ల నీ శరీరానికి ఏమవుతుందో తెలుసా? కట్టగట్టి, కాళ్ళు చేతులు కట్టి నిన్ను నరకంలోకి త్రోసేసే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే తన పొరపాటును ఎవడైతే కనుక్కుంటాడో వాడే ఈరోజు నిజమైనటువంటి క్రైస్తవుడు. ఇతరుల తప్పులు కాదు, నిన్ను నువ్వు పరీక్షించుకోవాలా, నీ ప్రవర్తన దిద్దుకోవాలా. మనము జాగ్రత్త చేసుకోకపోతే ప్రభు చెబుతున్నాడు, మీ ప్రవర్తన మార్చుకొని నా వైపు తిరగండి అంటున్నాడు. చూడండి, హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో ఇంకొక మాట అక్కడే చదువుదాం. ప్రభు యొక్క వేదన, ప్రభు యొక్క బాధ ఏంటంటే 31వ వచనం, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయము, నూతన బుద్ధి తెచ్చుకోండి. చాలమ్మ చాలా. వాక్యం ఏం చెప్తుందంటే, మీరు జరిగించిన అక్రమ క్రియలు, అక్రమమైనవి అంటే క్రమము కానివి, అక్రమమైనవి, వాటిని విడిచిపెట్టాలి. తర్వాత నూతన బుద్ధి, నూతన హృదయం తెచ్చుకోండి. పాతదొద్ది కాదు, పాతదాన్ని మర్చిపోండి, పాతదాన్ని పాతి పెట్టండి, పాతదాన్ని విడిచిపెట్టండి, పాత వాటిని సిలువ వేసేయండి. లేకపోతే నీ చేత కాకపోతే తీసుకొచ్చి, ప్రభువా ఇది నా వల్ల కావడం లేదు, దీన్ని నేను చేయకుండా ఉండలేకపోతున్నాను, దయచేసి ఈ పొరపాటు నేను జరిగించకుండా నన్ను కనికరించు, నా కన్నులు తిప్పివేయి, ఈ లోకంలో నేను చూడకుండా నా కన్నులు తిప్పేసి. మనసు మార్చుకొని ఏం చేయాలంట? నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని మనం తెచ్చుకోవాలి.
అది ఎక్కడుంది? అది ఎక్కడుందో తెలుసా? దీన్నే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? రెన్యువల్ చేస్తాడు. అంటే కార్డు అయిపోయిన తర్వాత మరలా వెళ్ళి దాన్ని ఇప్పుడు ఏమంటున్నారు, నువ్వు తంబేయాలి లేకపోతే ఆన్లైన్ చేయించుకోవాలి అని చెప్తున్నారు కదా. ఎందుకంటే అది పదే పదే ఎందుకు చేయాల్సి వస్తుంది అట్లాగా? ఎందుకంటే పాతది గతించిపోతుంది, మన శరీరంలో మార్పులు కలుగుతాయి, ఫోటోలో మార్పు వస్తుంది. అర్థమైందా? ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి దేవుని పిల్లలమైన మనము చూడండి, మన మనస్సు మార్చుకొని అక్రమ క్రియలు జరగకుండా చేసుకొని తన పొరపాటును గ్రహించి, పొరపాటు మిస్టేక్ అన్నమాట. పొరపాటు అంటే మిస్టేకులు గమనించి మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. చూద్దారండి, అక్రమాలు విడిచిపెట్టాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము ఇక్కడ ఒక మాట ప్రభు చెబుతున్నాడు. 23వ వచనం. అక్రమము చేయువార్లారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అక్రమం చేసేవాళ్ళు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు, ప్రభు మేము పలానా టైంలో ప్రార్థన చేశాం, మీటింగ్ పెడితే భోజనాలు పెట్టాను, లేకపోతే ఇంత కానుకిచ్చాను, లేకపోతే నేను చాలా మంచి విశ్వాసిని, అందరికంటే ముందు చర్చికి వెళ్తాను, చాపలేస్తాను, ఊడుస్తాను, మంచి విశ్వాసిని ప్రభువా, మందిరంలో అందరికంటే ఎక్కువగా నేనే కష్టపడతాను, లేకపోతే నీ ప్రార్థన అంటే నేను ఎప్పుడు కూడా మానను, నాకు చాలా గొప్ప విశ్వాసం ఉంది అని చెప్పి నువ్వు అక్కడ దేవుని దగ్గర చెబుతూ ఉంటావు. ప్రభు అంటాడు కదా, అసలు నువ్వెవరో నాకు తెలియదమ్మా, నువ్వెవరో నాకు తెలియదు నాయన అని చెప్తాడు. ఎందుకంటే నువ్వు నా దగ్గరికి వచ్చావు కానీ అక్రమాలు చేయటం మానలేదు. నా దగ్గరికి వచ్చావు, నీ మనసు మార్చుకోలేదు. నా దగ్గరికి వచ్చావు కానీ ఏమాత్రం కూడా నువ్వు మార్పు చెందలేదు. క్రైస్తవుడు అనే లోకంలో పేరు ఒకటి సంపాదించావు కానీ చివరకు నమ్మక ద్రోహం జరిగించిన విశ్వాసఘాతకుడివి. ఇలా చెబితే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు చూడండి ఎంత గొప్ప కార్యాలు చేశారో. 22వ వచనంలో, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్తారంట. అప్పుడు అంటాడు ప్రభు, నేను ఎరుగను, మీరు తెలియదు. ఒకే ఒక మాట ప్రభు చెబుతున్నాడు, ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుదామా లేకపోతే అదే పాపములో కంటిన్యూ అవుదామా? చెప్పండి. ఇది మన దేవుడిచ్చినటువంటి అవకాశం, దేవుడిచ్చినటువంటి ఛాన్స్ను మనం పోగొట్టుకొని మనల్ని మనం పరీక్షించుకొని చూడండి. తిమోతి పత్రికలో ఒక మాట చూద్దాం. తిమోతి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. చెడిపోయిన మనస్సు కలిగి దైవభక్తి లాభసాధకమనుకొను మనుష్యుల వర్ధ వివాదములు కలుగుచున్నాయి. చెడిపోయిన మనస్సు, సత్యహీనులు, సత్యం లేదు వాళ్ళలో, చెడిపోయిన మనస్సు. దీన్ని బాగు చేసుకోవాలి. బాగు చేసే గొప్ప హాస్పిటల్ ఇది. అర్థమైందా? స్వస్థత కలిగించు దేవుని గుడి ఇది. అర్థమైందా? సత్యము కలిగించు దేవుని బడి ఇది. ఆ బడిలో, ఆ గుడిలో మనం చేయవలసింది ఏంటంటే ఈ చెడిపోయిన దాన్ని బాగు చేసుకోవాలి. చాలా రకాల హృదయాలు ఉన్నాయి. దుష్ట హృదయం ఉంది, చెడిపోయిన హృదయం ఉంది, జబ్బు కలిగిన హృదయం ఉంది, ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం ఉంది. అలాంటి హృదయాలలో
మన హృదయం ఎలాంటిది, చెడిపోయింది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, పూర్వకాలంలో ఎన్నే ఎంబ్రే అనేవాళ్ళు ఏం చేశారో తెలుసా? ఏం చేశారు? ఇదే మరి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో 8వ వచనం చదవమ్మా. ఎన్నే ఎంబ్రే అనేవారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. సత్యాన్ని ఎదిరించే వాళ్ళు ఉంటారు. ఎన్నే ఎంబ్రే అనేవాళ్ళు మోషేకి ఎదురుగా నిలిచారు. ఆ మోషే గొప్పవాడా? మేము కూడా గొప్పవాళ్ళమే అన్నారు. మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా? దేవుడు మేము కూడా మోషే చేసే అద్భుతాలు మేము కూడా చేస్తామన్నారు. మోషే కర్రను పాముగా చేస్తే వీళ్ళు కూడా అంటున్నారు మేము చేస్తాం మా మంత్రతంత్రాలతో. చెడిపోయిన మనస్సు కలిగి సత్యాన్ని చెడిపోయిన వాళ్ళు సత్యాన్ని ఎదిరిస్తారు. కాబట్టి సత్యముని ఎదిరించేటటువంటి వారిలో నువ్వు ఉన్నావా? యేసు ప్రభు సత్యం అంటే యేసు ప్రభు. ఆయన ఎదిరించడానికి నువ్వు సాహసించకు. ప్రవర్తన దిద్దుకొని బ్రతకడమే నాకు సంతోషం. మరి మన ప్రవర్తన ఎలాంటిది? ప్రభు చెప్పాడు. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 6వ లేకపోతే 5వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. ఏం చేయాలంట? మీ ప్రవర్తన. ఇంకొక మాట మలాకి రండి. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. మీరు మీ పితరుల వంటి వారై ఉండరాదు. ఎలా ఉండొద్దంట? వాళ్ళు అలా చేశారు, మీరు కూడా అలా చేయొద్దు. తర్వాత పూర్వీకులైన సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా మీ దుర్మార్గతను మీ దుష్టక్రియలను మాని తిరుగుడని ప్రకటించినను వారు వినకపోయిరి. వాళ్ళలాగనే మనం కూడా ఏం చేద్దాం? అలాగే వెళ్దామా? మన ప్రవర్తన మార్చుకుందామా? ఇది మన చేతిలోనే ఉంది. ఇది మన చేతిలోనే ఉంది. కయ్యూను ప్రవర్తన మార్చుకోలేదు, ఒప్పుకోలేదు తండ్రి దగ్గర, ప్రభు దగ్గర. ఆదాము అలాగే ఉన్నాడు, ప్రవర్తన మార్చుకోలేదు. ఇశ్రాయేలు అనేక పర్యాయాలు ప్రవర్తన మార్చుకోలేదు. వారి వంటి వారై ఉండరాదు, మీరు మీ పితరుల వంటి వారై ఉండరాదు. ఎందుకంటే వాళ్ళు అలాగే చేశారు. మరి ఈ